After you can start. గ్రేట్ చెక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అగైన్ వెల్కమ్ ఎవ్రీబడి. నా పేరు ఆఖ్యానండి. ఓకే, నేను హెల్త్ కోచ్ గా ఉన్నానండి ఈ షుగర్ ఫిట్ లో. సో ఐ హ్యావ్ డన్ మై మాస్టర్స్ అండి న్యూట్రిషన్ డైటెటిక్స్ లో. దాని తర్వాత నాకు ఈ ఇండస్ట్రీలోనూ అబౌట్ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి. ఓకే, సో ఫ్రమ్ లాస్ట్ 2 years నేను షుగర్ ఫిట్ లో ఉన్నానండి. చాలా మందికి చూసాను. బిలీవ్ మీ, దెర్ ఆర్ సో మెనీ పీపుల్ రివర్సల్ చేశారు, ఇంకా చేస్తుంటారు. సో చాలా మంది ఉన్నారు. సో ఐఎమ్ షూర్ ఇప్పుడు మీకు ఇది వన్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, బట్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్, చాలా మంది ఆల్రెడీ చేసేసారు కూడా. సో డెఫినెట్లీ పాసిబుల్, ప్రొవైడెడ్ మీరు సరైన ఎఫర్ట్స్ పెట్టారనుకోండి అయిపోతుంది. నా టుడే నేను మీకు ఒక సెషన్ తీసుకుంటున్నానండి. ఆ సెషన్ లో ఎలా ఉంటుందంటే, ఇట్ ఈస్ అబౌట్ మీరు సింపుల్ గా మీ రివర్సల్ ఎలా చేయొచ్చు. ఐఎమ్ షూర్, నేను కూడా చాలా క్లయింట్స్ తో మాట్లాడతాను కదా, అందరూ వచ్చి నాకు అదే చెప్తారు దట్ మాకు బిజీ లైఫ్ అండి. లైక్ వీ హ్యావ్ అ జాబ్ కదా, ఫ్యామిలీ చూసుకోవాలి, జాబ్ చూసుకోవాలి కదా, ఇదంతా చేసి మళ్ళీ ఒక ప్రత్యేకమైన ఒక డైట్ ఫాలో అవ్వాలి. లైక్ మరి ఫిజికల్ యాక్టివిటీ సపరేట్ గా చేయాలి అంటే కష్టం కదా. ఐఎమ్ షూర్ చాలా మంది ఆర్ మీరు కూడా, మీ అందరు కూడా స్టార్ట్ చేసినప్పుడు మీకు ఇది ఆలోచన ఉండుండొచ్చు. లైక్ ఇప్పుడు నా కోచ్ డైట్ ప్లాన్ ఇచ్చేసారు. ఓకే, ఈ డైట్ ప్లాన్ ఎలా ఉంది, కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది, ఇది నేను తినేది కాదు కదా. సో నేను మళ్ళీ వేరేగా ప్రిపరేషన్ చేసుకోవాలా, మళ్ళీ వేరేవి కొనుక్కోవాలా, లైక్ మళ్ళీ నా కోసం సపరేట్ గా చేసుకోవాలా, ఇదంతా చేసుకొని మళ్ళీ నేను చేయాలి అంటే పాసిబుల్ కాదు అని చాలా మంది అనుకుంటారు. రైట్, ఐఎమ్ షూర్ మీరు కూడా ఎట్ సమ్ పాయింట్ మీ కోచ్ కి వెళ్ళి చెప్పి ఉంటారు కదా. సో దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండి, నేను చేయలేను. రైట్, నేను చాలా మళ్ళీ సపరేట్ గా నా కోసం మళ్ళీ ప్రిపరేషన్ చేయాలా, ఇంట్లో ఇంట్లో అంతా అంతా వీలు ఉండకపోవడం, ఇంట్లో ఉండకపోవడం, రైట్, ఈ కన్సర్న్స్ మనం ఫేస్ చేస్తాం కదా. దిస్ ఇస్ అ వెరీ కామన్ కన్సర్న్ దట్ పీపుల్ హ్యావ్ అండి కదా, మీ అందరికీ ఉండొచ్చు. సో ఇప్పుడు నేను మీకు ఈ ఈ ఈ రోజు నేను మీకు అది చూపిస్తాను, వేర్ మీరు చిన్న చిన్నవి చేసి, వేర్ యూ కెన్ స్టిల్ డూ నాట్ అ లాట్ అండి. ఓకే, చిన్న చిన్న చేంజెస్ చేసి మీ డైట్ ప్లాన్ ఎలా ఫాలో అవ్వచ్చు. ఓకే, మీకు హెల్దీగా ఫాలో అవ్వడం ఎలా ఉంటుంది, ఓకే, హెల్దీ ఈటింగ్ ఎలా ఉంటుంది, దానివల్ల మీ షుగర్స్ తగ్గేటట్టు ఎలా చేసుకోగలుగుతారు అనేది నేను అది మీకు ఈరోజు చెప్తాను. ఓకే, చికెన్. ఇప్పుడు నేను నా స్క్రీన్ షేర్ చేస్తాను, మీకు అది అందరికి కనిపిస్తే నాకు థమ్స్ అప్ ఇవ్వండి. నేహా, లెట్ మీ నో వెన్ యూఆర్ ఏబుల్ టు సీ మై స్క్రీన్. Yes, visible, Afia. గ్రేట్ గ్రేట్. సో ఈ సెమినార్ లో మనం ఏం మాట్లాడుకుంటామంటే, మీ మీల్ ప్రిపరేషన్స్, మీ అన్నం ఉంటుంది కదా, మీరు మీల్స్ రెగ్యులర్ గా చేస్తున్నారు కదా, దానికి ప్రిపరేషన్ మీరు ఎలా చేసుకోవాలి. దట్ ఈస్ వన్ థింగ్. అది మనం దాని గురించి మాట్లాడుకుంటాం. అండ్ మీకు డయాబెటీస్ ఉంది కదా, డయాబెటీస్ ఉన్నప్పుడు మీరు ఏం మీ దగ్గర పెట్టుకోవాలి. బికాస్ కొన్ని 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 ఉంటాయండి, దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అది చాలా చాలా ఇంపార్టెంట్ గా ఉంటాయి ఫర్ యూ టు మీ దగ్గర అది ఎలాగైనా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. సో అవి ఏంటి అనేది మనం మాట్లాడుకుంటాం. ఓకే, ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చెప్తారు, మీరు చాలా మంది చూసి ఉంటారు దట్ మీ కొంతమందికి గ్యాస్ట్రైటిస్ ఇష్యూస్ ఉంటాయి, రైట్, కొన్ని పడవు, రైట్, ఏమైనా తింటే స్టమక్ ఇరిటేషన్ గా ఉంటుంది, లేకపోతే గ్యాసెస్ ఇష్యూస్ ఉంటాయి. సో మనకు గట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీ స్టమక్ ఎంత బాగా ఉంటుందో అంత బాగా మీ హెల్త్ ఉంటుంది. ఓకే, బికాస్ మీ స్టమక్ లోనే మీ ఫుడ్ డైజెస్ట్ అవుతుంది, అబ్జర్వ్ అయిపోతుంది కదా. సో మీ స్టమక్ దాన్ని ఎంత మంచిగా డైజెస్ట్ చేయగలుగుతుంది, ఎంత మీకు అబ్సార్ప్షన్ ఉంటుంది అనే దాని మీదనే మీ హెల్త్ చాలా మటుకి డిపెండ్ అవుతుంది. సో ఎస్, గట్ ఇస్, మీ స్టమక్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇప్పుడు మీకు దీంట్లో ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా అనేది మీరు చెప్పండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకవేళ మీకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, దీంట్లో ఏమైనా సిమ్టమ్స్ మీకు ఉంటే, ఓకే, ఫస్ట్ ఏమి సిమ్టమ్స్ లేకపోతే మీరు 0 అని పెట్టుకుంటారు. మీరు అందరూ ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని కూర్చోండి, లేకపోతే మీ ఫోన్ లో నోట్ చేసుకుంటే కూడా పర్లేదు. ఓకే, 1 0 నుంచి 10 వరకు మనం రాసుకుంటాం, నంబరింగ్ ఇస్తాం. ఏమీ లేకపోతే, అసలు ఆ సిమ్టమ్స్ మీకు లేకపోతే మీరు 0 అని పెట్టుకుంటారు మీకోసం. ఓకే, కొంచెం ఉంటే 1, చాలా ఉంటే 5 5 వేసుకుంటారు. ఓకే, 1 2 3 0, 1 2 3 4 5.
ఎక్కువ ఉంటే 5, లేకపోతే 0, మధ్యలో కొంచెం ఉంటే 1, లేకపోతే చాలా లిటిల్ మోర్ అన్నప్పుడు 2 అలా పెట్టుకోండి. ఓకే. ఓకే. సో మీకు అందరికీ ఏమైనా డైజెస్టివ్ ఇష్యూస్ ఉంటాయా అండి? డైజెస్టివ్ ఇష్యూస్ అంటే ఏముంటాయి అంటే దాంట్లో గ్యాసెస్ ఇష్యూస్ కానీ, బ్లోటింగ్ అంటే చాలా మీకు కడుపు ఉబ్బిపోయినట్టు, ఓకే, లేకపోతే ఇరిటేటింగ్ గా ఉండడము తినేటప్పుడు అలా ఏమైనా ఉంటుందా అండి? అలా ఉంటే మీరేం పెట్టుకోండి అంటే 0 ఏమీ లేకపోతే 0 పెట్టుకోండి. ఏమైనా ఉంటే 1, 2, 3, 4, ఎక్కువ ఉంటే 5 పెట్టుకోండి. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, మీరు ఏమైనా మెడికేషన్స్ యూస్ చేస్తున్నారా? ఏమైనా సరే యాంటీబయాటిక్స్ కానీ అలాంటివి ఏమైనా మెడికేషన్స్ యూస్ చేస్తున్నారా? ఒక లేకపోతే 0, లేకపోతే ఒకటైతే 1, రెండైతే 2, అలా 3 to 4 మెడికేషన్స్ ఏమైనా యూస్ చేస్తూ ఉంటే 5 తీసుకోవాలి. ఓకే. థర్డ్ క్వశ్చన్, డూ యూ ఈట్ లెస్ దెన్ 10 ప్లాంట్ ఫుడ్స్ పర్ వీక్? అంటే ఒక వారంలో మీరు 10 డిఫరెంట్ వెజిటబుల్స్ తింటారా? లైక్ ఆకుకూరలు బీరకాయ, దోసకాయ, టమాటో, యూనో అలాంటివి 10 డిఫరెంట్ వెజిటబుల్స్ మీరు ఒక వీక్ లో తీసుకుంటారా? లేకపోతే 0 ఉంటే 10 తీసుకుంటే 5 అని వేసుకోవాలి. ఓకే. 10 కన్నా తక్కువ ఉన్నాయి అనుకోండి, లైక్ 4 to 5 మీరు అలా ఏమైనా యూస్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు యూ కెన్ గివ్ యునో 3 టు యువర్ సెల్ఫ్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, మీకు ఎప్పుడైనా డే టైంలో అయినా ఎప్పుడైనా సరే మీకు కొంచెం యాంగ్షియస్ గా అంటే మీకు కొంచెం చాలా ఆలోచన ఉండడం, లేకపోతే చాలా డల్ గా ఉండడం అలా ఏమైనా ఉంటుందా? దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, డూ యూ సిక్? మీరు తొందరగా మీకు అఫ్ కోర్స్ ఇప్పుడైతే ఎండ స్టార్ట్ అయిపోయింది, బట్ చలికాలం ఉన్నప్పుడు మీరందరూ తొందరగా మీకు కోల్డ్ రావడం, ఓకే, అలా రన్నింగ్ నోస్ ఉండడం అలా ఏమైనా ఉంటుందా? మీరు స్పెసిఫికల్ గా నెక్స్ట్ క్వశ్చన్ అండి, మీరు స్పెసిఫికల్ గా ఏమైనా ఫుడ్స్ అవాయిడ్ చేస్తారా పర్టికులర్ గా, లైక్ దుంప కూరలు కాను ఏమైనా సరే మీరు హెల్త్ ఇది తింటే చాలా మందికి ఉంటుంది కదా, ఇది తింటే మీకు అసలు బాగా ఉండదు, రైట్, మీకు ఇరిటేషన్ ఉండడం అలా ఉండడం ఏమైనా స్టార్ట్ అవుతుంది కదా, మీకు అలా ఏమైనా ఉంటుందా? ఏ ఫుడ్ తో అయినా స్పెసిఫికల్ గా, లైక్ ఒక ఫుడ్ ఉందా, అలాంటిది 2 ఫుడ్స్ ఉన్నాయా, 3, 4, 5 ఫుడ్స్ ఉన్నాయా? దాని తర్వాత మీరు ఒక డేలో రాత్రి 5 hours కన్నా తక్కువ పడుకుంటున్నారా? మీకు నెక్స్ట్ క్వశ్చన్ అండి, మీకు ఎవ్రీ డేలో ఒక్కసారైనా స్ట్రెస్డ్ గా కనిపిస్తారా? మీకు అనిపిస్తుందా, స్ట్రెస్ ఉంటుందా, లైక్ ఎవ్రీ డే ఓకే ఈ టైంకి నాకు అదర్వైజ్ జనరల్ గా అయితే స్ట్రెస్డ్ గానే ఉంటాను, ఏమైనా ఉండొచ్చు, వర్క్ స్ట్రెస్ అయినా ఫ్యామిలీ స్ట్రెస్ అయినా ఏమైనా ఉండొచ్చు, రెగ్యులర్ గా మీకు కనిపిస్తుందా?
రాసుకున్నారండి మీరు అందరూ? ఎస్ నౌ క్యాల్కులేట్ అండి. ఓకే, మీరు అంతా క్యాల్కులేట్ చేయండి. మీరు ఫస్ట్ కి 1 2 3 4 5 అలా వేసుకున్నారు కదా, అంతా క్యాల్కులేట్ చేసి ప్లస్ మొత్తం సమ్ ఎంత వస్తుంది అనేది చూడండి. ఓకే, నౌ కెన్ యూ పుట్ ఇట్ ఇన్ చాట్ బాక్స్ అండి, ఎవరికి ఎంత ఎంత వస్తుంది అనేది. So I see people are saying 4, 20, 28, 18, 14, 12. If we eat 10 vegetables, or what number should you give? 10, if you're eating all 10 different vegetables, you should give a 5. Some is 5. Okay, good. గుడ్ 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 అండి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఒకవేళ ఎవరిది అయినా జీరో ఉందనుకోండి, లైక్ దెన్ సి వీ హ్యావ్ డిస్ప్లే డిఫరెంట్. మీకు మీ అందరికి ఇది కనిపిస్తుందా అండి కింద ఇక్కడ? 0 అండ్ 9 అంటే ఓకే, 10 to 30 అలా కనిపిస్తున్నాయా నంబర్స్? ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నాయా కింద? ఓకే, సో ఒకవేళ ఎవరైనా యునో ఇఫ్ యూఆర్ టేకింగ్ వెరీ గుడ్, అన్ని చేస్తున్నారు అనుకోండి, మీరు లెస్ దెన్ 10 ప్లాంట్ ఫుడ్ తీసుకోవట్లేదు, మీకు అంతా ఒకవేళ మీ స్కోర్ ఒకవేళ 0 వచ్చింది అనుకోండి, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ అండి, ఎక్సలెంట్. 9 వస్తే pretty కొంచెం పర్లేదు. 10 to 35 మధ్యలో ఉంటే యావరేజ్ గా ఉంటుంది, అండ్ 36 to 45 మధ్యలో ఉంటే దట్ మీన్స్ మీ గట్ లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి. దెర్ ఆర్ సర్టెన్ ఇష్యూస్ మీ గట్ లో ఉంటున్నాయి. సో వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్ అండి. ఓకే, మీరు కొంచెం గట్ మీద జాగ్రత్తగా ఉండాలి. ఓకే, నా యూ సీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం హౌ యూ కెన్ ప్రిపేర్ ఫర్ యువర్ మీల్ అండి. ఓకే, మీ మీల్ కోసం మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నారు? ఓకే, మీరు హౌ యూ కెన్ డూ ఇట్ ఫర్ వీక్. సో ఇప్పుడు మనం ఈజీగా ఏం చేయొచ్చు అంటే, ఈ రోజు మనకు సాటర్డే, ఓకే, టుమారో సండే ఉంటుంది. సో వాట్ యూ కెన్ డూ ఆన్ అ సండే, మీకు సాటర్డే ఆఫ్ ఉంటే సాటర్డే, సండే ఆఫ్ ఉంటే సండే కూర్చొని మీరు ఎంటైర్ మీల్ కోసం ప్రిపేర్ చేసుకోవాలి ఒక వీక్ కోసం. ఓకే, ఒక వీక్ కోసం మీరు ప్రిపేర్ చేసుకున్నారు అనుకోండి, దాని వల్ల ఏమవుతుందంటే మీకు కొంచెం ఈజీగా అయిపోతుంది. ఓకే, మీరు ఈజీగా చేయగలుగుతారు, వీక్ అంతా కొంచెం ఈజీగా ఉంటుంది. మీ టైం ఓకే, స్పెసిఫికల్ గా మీకు టైం చాలా బాగా యూజ్ అయిపోతుంది, అండ్ మీకు కావాల్సిన ప్రాపర్ డైట్ కూడా మీరు ఫాలో అవ్వగలుగుతారు. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటి, ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఐఎమ్ షూర్ మీరు మీ కోచ్ ఉంటారు, మీ కోచ్ తో మీరు మాట్లాడుకుంటారు కదా, వీడియో కాల్ చేసుకుంటారు. వీడియో కాల్ చేసుకున్నప్పుడు మీ డైట్ ప్లాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కోచ్ తో డిస్కస్ చేసుకోవాలి. ఐఎమ్ షూర్ మీ కోచెస్ డైట్ ప్లాన్ చేంజ్ చేస్తూ ఉంటారు కదండి కొన్ని రోజుల తర్వాత. చేంజ్ చేంజ్ చేసినప్పుడల్లా మీకు వాళ్ళు చెప్తారు కదా, ఈ చేంజెస్ చేశారు అని చెప్తారు, రైట్? సో ఆ చేంజెస్ చేసినప్పుడు మీరేం చేయండి అంటే, మీరు మీ కోచ్ తో మాట్లాడుకోండి. ఓకే, ఈ చేంజెస్ ఏమేమి చేంజెస్ ఉన్నాయి అనేది మాట్లాడుకొని, మీరు అది డిస్కస్ చేసిన తర్వాత ఓకే, డైట్ ప్లాన్ ఎప్పుడైనా సరే ప్రింట్ అవుట్ తీసుకోవాలి. ఎందుకంటే ఐఎమ్ షూర్ చాలా మంది మీలో ఉంటారు దట్ మాకు యాప్ సరిగ్గా అర్థం కాకపోవచ్చు, రైట్? అండ్ డైట్ ప్లాన్ ప్రతిసారి ఎలా తీయాలి, ఎక్కడ చూడాలి అనేది మీకు సరిగ్గా అర్థం కాకపోతుంది కదా, అందుకే మీరు కష్టంగా ఉంటుంది. చాలా మంది నాకు కూడా అది వచ్చి చెప్తారు దట్ ఎక్కడ ఉంటుంది డైట్ ప్లాన్, ఎలా ఉంటుంది, ప్రతిసారి చూడాలంటే కొంచెం నాకు కష్టంగా ఉంటుందని చెప్తారు. అదే మీరు ప్రింట్ అవుట్ తీసుకున్నారు అనుకోండి, ఇట్ ఈస్ వెరీ ఈజీ కదా, ప్రింట్ అవుట్ మీరు తీసుకొని పెట్టుకోవచ్చు, మీరు అక్కడ రాసుకోవచ్చు కదా.
Afia, are you there? మనం ఒక వీక్ అహెడ్ ప్లాన్ చేసుకుంటే ఇట్ విల్ బి ఈజీ అది కదా. దాని తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారు అంటే ఒకసారి మీ వెజిటబుల్స్ అదంతా తీసుకున్నారనుకోండి, వచ్చి అన్ని వెజిటబుల్స్ ని మేము క్లీన్ చేసుకోవడం, దాన్ని కట్ చేసి పెట్టుకోవడం. మన సండే ఒక 2 hours మీరు ఇచ్చారనుకోండి, మన సాటర్డే ఆర్ సండే ఇదంతా అయిపోతుంది. సో మీరు కుక్ చేయేటప్పుడు ఏముంటుంది, యూ కెన్ జస్ట్ గో అండ్ కుక్. ఓకే, మండే వీక్ అంతా వెళ్ళి కుక్ చేయడం అంతే. సో ఐ మీన్ లాట్ ఆఫ్ యూ ఆర్ మేల్స్ ఆల్సో. సో అయినా మీరు ఏం చేయొచ్చు, మీ డైట్ ప్లాన్ ఎలా ఉంటుంది కాబట్టి అలా తీసుకొని ఏమేమి కావాలనేది రాసుకొని అది మీరు వెళ్ళి తెచ్చి ఇస్తే కూడా మీ ఇంట్లో వాళ్ళకు కూడా అది ఈజీగా ఉంటుంది. ఐమ్ షూర్ మార్నింగ్ మార్నింగ్ అందరికి బిజీగా ఉంటుంది కదా అండి, టిఫిన్స్ ప్యాక్ చేయాలి, అది చేయాలి. సో ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్. సో ఆ టైంకి మీరు కొన్ని తెచ్చి పెట్టేశారనుకోండి, ఇట్ బి ఈజీ ఫర్ దట్. ఓకే, సో వెజిటబుల్స్, చికెన్, ఫిష్ అన్ని తెచ్చుకొని పెట్టుకున్నారనుకోండి, ఆర్ దాల్స్ అవన్నీ తెచ్చుకొని పెట్టుకున్నారంటే దాన్ని ఎలా స్టోర్ చేయాలి ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ ఫ్రూట్ అయినా ఏ వెజిటబుల్ అయినా దేనైనా సరిగ్గా స్టోర్ చేయలేదనుకోండి, దాని న్యూట్రిషనల్ వాల్యూ చాలా తగ్గిపోతుంది. మరి మీరు దాన్ని తిని కూడా పెద్దగా యూజ్ ఉండదండి. ఓకే, సో న్యూట్రిషన్ వాల్యూ తగ్గిపోతే దానివల్ల పెద్దగా యూజ్ ఉండదు. సో దట్స్ వై ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ దట్ యూ స్టోర్ ఇట్ వెరీ ప్రాపర్లీ. మీరు ప్రాపర్ గా వాష్ చేసి ప్రాపర్ గా స్టోర్ చేయాలి, అప్పుడే దాని న్యూట్రియం కంటెంట్ ఉంటుంది, అది తిని మీకు లాభం ఉంటుంది. ఓకే, సో వాట్ వీ కెన్ డూ ఇస్, మీరు ఈజీగా దీన్ని ఎలా చేయొచ్చు అంటే, ఫస్ట్ టొమాటోస్ ఉన్నాయి కదా. సో మనం ఇండియన్ కిచెన్ లో టొమాటో మనం అన్నిట్లో వేస్తాం కదా. ఎవ్రీథింగ్ 90% కుకింగ్ లో అందరూ మనం టొమాటో యూస్ చేస్తుంటాం. సో వాట్ యూ కెన్ డూ, టొమాటోస్ తెచ్చిన తర్వాత యూ కెన్ వాష్ ఇట్ వెరీ వెల్. వాష్ చేసిన తర్వాత దాన్ని ప్యూరీ చేసుకోవచ్చు. ప్యూరీ అంటే దాన్ని పేస్ట్ లాగా. ఓకే, దాన్ని ఒక టొమాటో కట్ చేశాను అనుకోండి, కట్ చేసి కొంచెం దాన్ని మిక్సర్ లో మిక్స్ చేసేసి ప్యూరీ లాగా అయిపోతుంది కదా. ప్యూరీ అంటే అలా ఇలా ప్యూరీ